ఒంటరితనమందునా కృంగిన దినమందునా ఒంటరితనమందునా కృపతో నన్ను బ్రతికించనే కల్వరిలో నన్ను ఆదరించనే కృపతో నన్ను బ్రతికించనే కల్వరిలో నన్ను ఆదరించనే కల్వరిలో నన్ను ఆదరించనే ఎంత రమణీయములు దేవా ఎంతో ఆనిముత్యములు ప్రభువా ఎంత రమణీయములు దేవా నీ వాక్యము శివవాక్యము నా పాదములకు వెలుగాయనే ఎంత రమణీయములు దేవా ఎంతో ఆనిముత్యములు ప్రభువా ఎంత రమణీయములు దేవా. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. ఇంతవరకు మీరు అద్భుతంగా సంఘములోని ప్రియబిడ్డలతో మీరు చేసిన అద్భుతమైన కార్యాలు వారు సాక్ష్య రూపంలో వెల్లడించారు. మీరు ఉన్నవారు అయ్యున్నవారు, మేము సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా మీరు ఉన్నవారు నిత్యం ఉండేవారు. ఆకలిగున్న వారికి అన్నం పెట్టావు, దుఃఖం ఉన్న వారిని ఓదార్చావు, దిక్కు దిశ లేని వారికి నేను ఉన్నాను అని చెప్పావు. సమస్యలు సతమతమవుతున్నప్పుడు, అందరి ప్రేమలు సల్లగిలిపోయినప్పుడు నా ప్రేమ ఏ దినం కూడా తక్కువ కాదు అని చెప్పావు. మీ మాటలే సత్యం. దేవా, మీరు చేసిన ఉపకారానికి వందనాలు. వాక్య భాగంతో మాతో మాట్లాడండి, మా జీవితం ద్వారా మహిమ పొందండి. యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. మీరందరూ చాలా బాగున్నారని నేను నమ్ముచున్నాను. మీరు యూట్యూబ్ ప్రోగ్రాం వీక్షిస్తున్నారని నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ 2 Kings చాప్టర్ 2 వర్స్ 1. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. చాలు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలము ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలుకు వచ్చారు. ఈ ఏలియా ఎలీషా ఎవరు? మంచి ప్రవక్తలు, మామూలు వ్యక్తులు కాదు. ఈ ఏలియా కొండజాతి, ఆయన భలే పరిగెత్తాడు. ఆయన పరిగెత్తుంటే అమ్మో, ఆయన పట్టుకునేది కష్టం. ఆయన ఎవరో, యేసుప్రభు వారు ఎవరో, నిజమైన దేవుడు ఎవరో కనపరిచాడు. కర్మేదు పర్వతం మీద దేవుడు కనపరిచాడు. ఎంతోమంది దేవుని కాని ప్రవక్తలు ఉన్నప్పటికీ కూడా ఈయన ఒక్కడే ఉండి యెహోవాయే దేవుడు అని నిరూపించి ఆయన యెజ్రాయేలు గుమ్మంలో ఏమండి విరోధి అయిన రాజు రాకమునిపే యెజ్రాయేలు గుమ్మంలో వాళ్ళు గుర్రముల మీద రథముల మీద వస్తూ ఉంటే ఈయన పరిగెత్తుకొని పోయి వారికంటే ముందుకు వెళ్ళాడు. అంటే గుర్రము కంటే ఎక్కువగా పరిగెత్తేవాడు ఏలియా, మామూలు వ్యక్తి కాదు ఆయన. ఈయన శిష్యుడు ఎలీషా, అబ్బో, ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈయన 300 ఎకరముల పొలము కలిగిన ఆసామి కుమారుడు. 300 ఎకరముల పొలములు కలిగినటువంటి ఆసామి కుమారుడు. ఈయన మహాధనవంతుడు. ఇద్దరు కూడా ప్రభువును భలే గణపరిచారండి. వారెవ్వా అనిపించాడు దేవునికి. ఈ మాటలు క్రీస్తుకు పూర్వం 715 నుంచి 560 వరకు బీసీ బిఫోర్ క్రైస్తులో రాయబడిన మాటలు. ఏలియా అనగా యెహోవా ఈజ్ గాడ్, ఎలీషా అనగా గాడ్ ఈజ్ సాల్వేషన్. యేసు దేవుడు రక్షకుడు. నిజముగా వీరికి పేరుకు తగ్గట్టుగానే వారు అద్భుతమైన కార్యాలు జరిగించారు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ప్రభువారు వీరిని నిలబెట్టి ప్రవక్తలంటే వా ఇట్లాటోళ్ళు ఉండాలప్పా అని కనపరిచారు. వారు దాని కొరకు వా అంటానికి, భలే అంటానికి, మంచివారంటానికి ప్రాణానికైన వారు తెగించారు. అనేక పర్యాలు అనారోగ్యమయ్యారు. ఎలీషా అంటే ఆయన మరణకరమైన రోగం వచ్చింది ఆయన చనిపోకముందు.
అయితే ఆయన చనిపోతే ఆయనలో ఉన్న దేవుని యొక్క బలము, పరిశుద్ధాత్మ శక్తి ఆయనను పాతి పెడితే, యుద్ధము జరుగుతున్నప్పుడు ఒక సైనికుడు చనిపోయినప్పుడు ఆయన ఉండి సమాధిలో పెడితే ఆ ఎలీషా యొక్క శల్యములు తగిలి ఆ మరణించిన సైనికుడు కూడా లేచాడండి. సభలు కూడా చూద్దామా? ఏలియా మరణించలేదు, ఆయన మరలా రాబోతున్నాడు. మోషే మరియు ఏలియా రాబోతున్నారు. అది తర్వాత ధ్యానించుకుందాం. ఇప్పుడు ఏలియా ఎలీషా ఇద్దరు కలిసి, ఏలియాకు కాలం వచ్చేసిందట. ఏ కాలం అనగా, దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి ఆరోహణము చేయబోతున్నాడు అని అన్నప్పుడు వీరిద్దరు కలిసి గిల్గాల్కి వెళ్ళారట. గిల్గాల్ అనగా సర్కిల్, చక్రము, కూడలి, అక్కడికి వెళ్ళారనమాట. ఆ గిల్గాల్కి వెళ్ళినప్పుడు అది కలుసుకునే సమయం, స్థలము. వారు ఈ ఇద్దరు ఎలా ఉంటున్నారనగా, వీరి మనసు కూడా కలిసింది, ఆ ప్రదేశం కూడా కలిసింది. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మానవులంటే మనము ఆత్మీయులతో ఎప్పుడు సహవాసం ఉండాలి. నీ సహవాసం ఎప్పుడు ఎవరితో ఉండాలనగా, నీకంటే ఎక్కువగా ఆత్మీయతో ఎవరైతే ఉన్నారో వారికి నీకు కొంచెం లింక్ ఉండాలి. నీకంటే తక్కువ ఉన్న వారికి నువ్వు మాదిరికరంగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో నీవు ఎక్కువ ఎవరి యొక్క సలహాలు తీసుకోవాలి అనగా, నీకంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే బాగున్నారో వారితో నీకు ఆధ్యాత్మికమైన సహవాసం ఉండాలి. రెండవది, నీవు ఎలా ఉండాలి అనగా, నీకంటే ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నారు కదా, వారికి నీవు ఒక మాదిరి కూడా చూపించాలి. అనగా ఇన్ఫెక్టివ్గానే ఉండాలనగా మధ్యవర్తివుగానే ఉండాలి. ఏలియా ఎలీషాలు గిల్గాల్కి వెళ్ళారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి సత్యం ఏంటనగా, అనగా ఈ యొక్క కాన్సెప్ట్ అంటే ఏంటంటే, ఏలియా పరలోక రాజ్యానికి ఎత్తబడుతున్నాడు. ఆమెన్. ఏలియా పరలోక రాజ్యానికి ఎత్తబడుతున్నాడు. ఏలియా పరలోక రాజ్యానికి ఎత్తబడుతున్నాడు అంటే ఆయన మరణము చూడకుండా ఎత్తబడుతున్నాడు. ఇది గొప్ప సంగతి. ఇంతకుముందు ఎవరైనా మరణము చవి చూడకుండా పరలోక రాజ్యానికి ఎత్తబడ్డారా? చెప్పరు. హనుకు ఎత్తబడ్డాడు కదా. అంటే ఆయనకు ఎవరు బాక్స్ తయారు చేయలేదు, పెట్టె తయారు చేయలేదు, ఏ పాస్టర్ వెళ్ళి దేవుడిని దీవించుకొని చెప్పలేదు. వారు పరలోక రాజ్యానికి ఎత్తబడ్డాడు. దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు హానోకు. అవునండి. ఎన్ని సంవత్సరాలు? ఆయన బ్రతికిన సంవత్సరాలు 365. అంటే వారి యవన ప్రాయము 65 సంవత్సరం అయితే, ఆయన 300 సంవత్సరాలు ఆయన మనలాగనే భార్య పిల్లలను కలిగిన వాడు. హల్లెలూయా. మామూలు మాట కాదు. ఆయన మనలాగనే భార్య పిల్లలను కలిగి దేవునితో 300 సంవత్సరాలు నడిచాడండి. ఇది మామూలు మాట కాదు. ఇటువంటి వాతావరణంలో మనం పెరగాలి. రెండవ వ్యక్తిని మనం చూస్తున్నాం. ఏలియా కూడా మరణాన్ని కూడా చూడకుండా ఎత్తబడ్డాడు. మూడవ వ్యక్తి ఎవరనగా యేసు ప్రభువారు. నాలుగవ వ్యక్తి ఎవరనగా ఎవరో ఇక్కడ ఉన్నారు. కెన్ యూ సే నేను అని చెప్పగలవు ఎవరైనా? నేను ఇట్లనే ఎత్తబడతాను అని ఎవరున్నారు? ఒకవేళ యేసు ప్రభువారు ఈ దినం వచ్చాడు అనుకోండి, ఈ దినం యేసు ప్రభువారు మందిరాలకు వచ్చాడు అనుకోండి, నేను ఇక్కడి నుంచి పరలోక రాజ్యానికి వెళ్తానన్న వారు ఎవరు చేతులు ఎత్తగలరా? నేను కళ్ళు మూసుకున్నానులే. మీరే నువ్వు బాప్తిజం తీసుకోలేదురా తండ్రి? ఎస్, రక్షణ పొందిన వాడే. ఎస్, గాడ్ బ్లెస్ యు మా. ఇంకా గాడ్ బ్లెస్ యు. రైట్. మీరు ఎవరెవరు చేతులు ఎత్తారో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఈ యొక్క గిల్గాలులో సహవాసంలో పెరగాలి. సహవాసములో మీరు పెరుగుతూ ఉన్నప్పుడు దేవుడు మీ జీవితాన్ని అలా మారుస్తాడు. మరి గిల్గాలుకు వచ్చారు వీరిద్దరు. వస్తున్నారు చూడండి 2వ వచనంలో. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడనే ఉండమని ఎలీషాతో చెప్పాడు. అబ్బో అంటున్నాడు. ఇదిగో ఏమంటున్నాడు బాబు? ఏలి అంటున్నాడు ఎలీషా ఒక సన్నివేశం, ఒక ఇద్దరు ఫ్రెండ్షిప్ నేను మీకు చెప్తున్నాను. బాగా వినాలి ఈ వాక్యం. మీరు బాగా వింటే మీరు అర్థం చేసుకుంటారు, మీరు ఇతరులకు కూడా చెప్తారు. చూడండి, వీరిద్దరు ఏలియా సీనియరు, ఎలీషా జూనియరు. ఏలియా సీనియరు, ఎలీషా జూనియరు. ఇప్పుడు ఏలియా అంటున్నాడు, బాబు నన్ను యేసు ప్రభు వారు ఎక్కడికి రమ్మంటున్నాడు? బేతేలుకు రమ్మంటున్నాడు అంటున్నప్పుడు ఆయన బేతేలుకు పొమ్మని నన్ను చెప్తున్నాడు, నువ్వు ఇక్కడే ఉండమని చెప్పాడు. బేతేలు అంటే ఏంటనగా ఆశీర్వాదానికి సాదృశ్యం బేతేలు. ఎక్కడ బేతేలు జరిగింది? ఆదికాండం 28వ అధ్యాయములో మనం చూసినప్పుడు అక్కడ ఏం జరిగిందనగా, యాకోబు మధ్య మార్గములో సాయంకాలమున
చీకటి సందర్భంలో ఆయన పొద్దుపోయిన సమయంలో ఒక రాళ్ళ గుట్ట దగ్గరికి వెళ్ళి ఒక రాయిని తీసుకొని తలగడ కింద పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన నిద్రపోతున్నప్పుడు ఒక కల కన్నాడు. ఆ కలలో ఏం కనబడిందనగా ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఈ దర్శనం చూశాడు. అదే అధ్యాయంలో నేను అద్భుతమైన కార్యాలు చేశాడు. అంటాడు, నేను నీ కుటుంబాన్ని ఆశీర్వాదిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఉన్నతమైన స్థితికి నేను తెస్తానన్నప్పుడు ఆయన తీర్మానం చేసుకుంటాడు. ఆదికాండం 28:15 నా జీవిత కాలం అంతా నా యొక్క ప్రతి ఆస్తిలో నేను నీకు 10వ భాగం ఇస్తానని చెప్పి అప్పుడు ఆయన ప్రమాణం చేస్తాడు. నేను బేతేలు అనగా దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఇల్లు అని అర్థం. హల్లెలూయా. దేవుని యొక్క ఇల్లుకు నేను వెళుతానంటే ఈ జూనియర్ ఎలీషా అంటాడు, ఏంటండి మీరు నన్ను ఇడిచిపోతారా? మీరు నన్ను ఇడిచి గిల్గాలు ఇడిచిపెట్టి మీరు బేతేలుకి వెళ్తారా? మీరు అలా అంటే ఎలా? నేను నీకు ముఖ్యమైన స్నేహితుడను. మన ఇద్దరం కూడా దేవునికి ప్రవక్తలుగా మనం ఏర్పాటు చేయబడిన వారిమి. నన్ను ఇడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావా? చూడు అంటాడండి, దయచేసి ఇక్కడ నువ్వు ఉండమని ఎలీషాతో చెప్పినప్పుడు ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అని చెప్పగా వారిద్దరూ బేతేలుకు ప్రయాణమైరి. చప్పలు కూడా చూద్దామా? అంటే మనము గిల్గాల్ నుంచి ఆరంభమైంది స్నేహము. ఎక్కడ? మన సహవాసము ఫెలోషిప్. మీకు మొదట ఎవరో ఆత్మీయ స్నేహితులు ఉండొచ్చు. వారితో మీకు ఇప్పుడు అలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయా? అలా లేకపోతే మీ ఇద్దరి మధ్యన ఎక్కడ తేడా వచ్చేసింది కదూ. అలాగని యేసుప్రభు వారితో మీకు ఆ దినము సీనియర్ అని చెప్పాను. ఏలియా సీనియర్ అనగా నీవు జూనియర్. ఎలీషా స్థలములో నీవు ఉన్నావు. ఎలీషా స్థలములో నువ్వు ఉన్నావు గనుక దేవుడు నీతో, నాతో, మనతో ఏమి మాట్లాడుచున్నాడు అనగా ఆరంభ జీవితములో దేవునితో నీకు దేవునితో ఉన్నటువంటి స్నేహము మొదట ఉన్నట్లు ఉందా, ఏమైనా తక్కువయిందా అనే మాట నేను అడుగుచున్నా లేదా? ఏమండి? అలా లేకపోతే ఇప్పుడైనా తరుణము మించిపోయింది లేదు. నీ యొక్క స్నేహము గిల్గాల్లో ఆరంభించావు, నీ స్నేహము కాస్త దూరం ముందుకు వచ్చావు, బేతేలు వరకు, దేవుని ఇండ్లు ఆ దినము యాకోబుకై ఉండొచ్చు. ఈ దినము మనందరికీ దేవుని ఇండ్లు ఏంటి అనగా అదే పరలోక రాజ్యము. చప్పులు కొడదామా? ఆ పరలోక రాజ్యములో నువ్వు దేవుని ప్రేమతో కలిసి ఉండాలంటే ఇక్కడ కనిపించే దేవుని మందిరములో నీకు మొదట ఉన్న ప్రేమ, నీకు మొదట ఉన్నటువంటి ఆప్యాయత, నీకు మొదట ఉన్నటువంటి ఆ మక్కువ, ఆ ప్రీతి, ఆ ఫెలోషిప్, ఆ సంఘ సహవాసము నీకు ఉన్నదంటే చూడండి, ఎలీషా అంటాడు, అయ్యా మీరేమో బేతేలుకి వెళ్తున్నారు, నన్ను ఇక్కడికే ఇలిచిపెట్టి పెడతారా? నీ జీవము తోడు, నా జీవము తోడు, నేను కూడా నీతోటి వస్తానన్నాడు జూనియర్ అయినటువంటి ఎలీషా. దేవుని పిల్లారా, అది అటువంటి సాక్ష్యము మనం పొందాలి. ఈ మాట ఎవరన్నారు? ఒక స్త్రీ అన్నది. ఏమన్నది చెప్పండి? ఒక స్త్రీ అన్నది. ఏమన్నది చెప్పన్నది? ఎవరు తండ్రి? నయోమితో అంటది. ఎవరన్నారు? రూత్ అంటది. ఏమంటది? నీ దేవుడే నా దేవుడు, ఇంకా నీ జనమే నా జనము, మరణము తప్ప మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరు. ఇదండి నీ సాక్ష్యం, ఇదండి నా సాక్ష్యం. నా ఆఖరి శ్వాస వరకు, నా తుది శ్వాస వరకు నేను ప్రభుకు ఆరంభములో నా ప్రయాణము, ఆధ్యాత్మికమైన ప్రయాణము ఎలా కొనసాగిందో అలాగనే నువ్వు కొనసాగిస్తే అప్పుడు నీవు దేవునికి బహు ఇష్టడుగా జీవిస్తావు. నీ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహిస్తాడు. నా ప్రియ పరలోకపు తండ్రి, గిల్గాల్లో ఆరంభమైన నా స్నేహము బేతేలు వరకు రాలేకపోయింది. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నటువంటి మోషే ప్రభుకు ఇష్టడుగా జీవించాడు. సంఘములో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నీ గురించి ఒకవేళ నేను సంఘములు చెప్పనేమో కానీ నీ గురించి వేదికముల మీద చెప్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. అనేక పర్యాలు అలా చెప్పాను నేను.
సంఘంలో ఎవరైతే స్తంభాలుగా ఉంటారో అట్టి వారిని గురించి నేను చెప్తానండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఎందుకు చెప్పనగా నీకు గర్వం రాకూడదని, అతిశయం రాకూడదని చెప్పను, అంతేగాని నీ గురించి చెప్పే దేవుడు ఒకవేళ నేను మరిస్తే మరవచ్చునేమో, కానీ నిన్ను నన్ను సృష్టించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను గిల్గాల్లోనే విడిచిపెట్టాడు, నిన్ను బేతీలు వరకు కూడా తీసుకెళ్తాడు. రండి, అంతటితో ఊరకలేదు. చూడండి, అప్పుడు ఏం జరిగిందంటే ఒక విషయం జరిగింది. 3వ వచనంలో, బేతేల్లో ఉన్న ప్రవక్తలు శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు అంటాడు, నేను ఎరుగుదును, నువ్వు మౌనంగా ఉండు అని చెప్పాడు. ఎవరన్నారు? బాగా వినండి, చాలా బాగుంటుంది ఈ మాటలు. వాళ్ళిద్దరి సంభాషణలో వారి దగ్గర ఒక బలమైనటువంటి ప్రవక్తలు ఉన్నారు. అక్కడ ఒక మఠం ఉంది, శిష్యులు 50 మంది ఉన్నారు అక్కడ. ఈ యొక్క ఏలియా శిష్యులు 50 మంది ఉంటే వారందరూ అంటారు, అయ్యా మీకు ఒక విషయం తెలుసా, మీ గురువు గారైనటువంటి ఏలియా గారు పరమునకు ఎత్తబడుతున్నాడు, మీకు తెలుసా అన్నాడు. మరి మొదటి వచనంలోనే ఉంది కదా, ఏమని? ఆయన పరలోక రాజ్యానికి ఎత్తబడుతుంది. నాకు తెలిసేలా నువ్వు మీరందరూ మౌనంగా ఉండండి అని చెప్పారు. వీళ్ళు మాత్రం ఊరుకుంటోళ్ళు కాదు. ఏండి, ఎప్పుడే కానీ బాగా వీళ్ళిద్దరికి ఇప్పుడు 3వ గుంపు వచ్చేసింది. మొదటి గుంపులో 2 ఉన్నారు, ఇప్పుడు మళ్ళా 50 మంది శిష్యులు కూడా ఈ గుంపులో జాయిన్ అయినారు. ఏమన్నారు? అయ్యా మీ గురువు గారు ఎత్తబడుతున్నారు, మీకు తెలుసు అంటే, నాకు తెలియకుండా ఎలా ఉంటుంది నాయన, నేను ప్రవక్తనే కదా, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, దేవుడు నన్ను పిలిచాడు కదా, మా నాయన 300 ఎకరాల పొలమునకు యజమానుడైతే నేను దున్నుచున్నప్పుడు ఏలియా దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు ఆయన దున్నుతున్నటువంటి అరకను ఇడిచిపెట్టి పరిగెత్తుకొని ఏలియాతోటి వచ్చాడు. హల్లెలూయా! పరిగెత్తుకొని వచ్చాడు, ఇంటికి పోతాడు. అంటాడు, నేను అయ్యగారు నేను నీతోటి వస్తాను, మీరు కనుక పర్మిషన్ ఇస్తే, మీరు కనుక సెలవిస్తే నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నను ముద్దు పెట్టుకొని వస్తానంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నారు? ఎలీషా అంటున్నాడు. ఎలీషా వారి నాయన ఐశ్వర్యవంతుడా పేదవాడా? ఐశ్వర్యవంతుడు. అంటాడు, అమ్మ నాన్నలు యవనస్తులను వృద్ధాప్యులైన వారిని ముద్దు పెట్టుకునే వారు ఉండాలి. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. వారిని ముద్దు పెట్టుకునే బిడ్డలుగా జీవించాలి. అంటే వారి యొక్క సన్నిహిత సంబంధం అలా ఉండాలి. వృద్ధాప్యములో ఉన్న వారిని దేవుడు ఎలా, వారి ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుందంటే నీవు వారికి పరిచారకుడై ఉండాలి. ఎందుకనగా నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నీ పనంతా నీ అమ్మ నాన్నే చేశారు. హల్లెలూయా! నిన్ను కడిగారు, నిన్ను తుడిచారు, నీకు తొడిగారు, నీకు పౌడర్ పూశారు, నీ తల దువ్వారు, నీకు జడేశారు, నీకు ప్యాంట్ వేసాడు, నీకు షర్ట్ వేసాడు, నిన్ను ఎత్తుకున్నాడు, తిరిగాడు, అప్పులు చేసి చేత కాకపోతే అప్పులు చేసి మంచి చదువులు చదివించాడు, కష్టపడ్డారు. ఆ తల్లిదండ్రులు పెద్దోళ్ళయి వృద్ధాప్యములుంటే ముసలోడు ముసిల్ది సస్తే దేవునికి స్తోత్రం, దేవా నీ చిత్తం జరిగించు అనకూడదు. ఏండి, యేసయ్యా నీ చిత్తం జరిగించు నాయనా అని అనకూడదు. దేవా అమ్మ పోయిందంటే నీకు మళ్ళా రాదు. ప్రైజ్ ది లార్డ్. డాడీ పోయాడంటే నీకు మళ్ళా రాడు. హల్లెలూయా! వారు ఉన్నప్పుడే నీకు గర్వకారణం. అమ్మ నాన్నలంటే మామూలు మాట కాదు బాబు. అందుకంటాడు ఎలీషా, అంటాడు, అయ్యా నేను వచ్చి పరిచారకులో పాల్గొంటాను, నేను ఇంటికి వెళ్ళి నేను మా అమ్మ నాన్నను ముద్దు పెట్టుకొని వస్తానంటే, ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ నాయనకు చెప్పాడు, అయ్యా నన్ను యేసుప్రభు వారి సేవకు పిలుస్తున్నాడంటే తప్పకుండా పోనాయన అన్నాడు. నువ్వు పోతానంటే ఈరోజు నేను పండగ చేస్తానన్నాడు ఆయన. హల్లెలూయా! ఈరోజే పండగ చేస్తారన్నాడు. 2 ఎద్దులను కోసాడు, ఆ యొక్క కాడి మాండ్లతో పెట్టి నిప్పంటించి బాగా మాంసం తయారు చేశాడు. మొత్తం 300 ఎకరములు పొలము కలిగినటువంటి వ్యక్తికి ఎంతమంది స్నేహితులు ఉంటారో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. అమ్మో, ఎంతమంది స్నేహితులు పిలిచాడో వారందరికీ పరిచయం చేశాడు, పరిగెత్తుకొని వచ్చాడు, మరి పరిచయలో పాల్గొంటున్నాడు. వీరి దగ్గర ఉన్నారు ఈ మఠంలో 50 మంది శిష్యులు ఉన్నారు. వారందరూ అంటున్నారు, ఏమండి ఆయన వెళ్ళిపోతున్నాడంటే నాకు తెలుసులే అన్నాడు. నువ్వు నోరు మూసుకొని చెప్పడు 50 మందిని అన్నాడా లేదా? మీరు ఊరికనే ఉండండి. ఇంకా చూడండి, ఒక మంచి సంభాషణ జరుగుతుంది. ఇప్పుడు మరలా మనము ఒకసారి చూడండి 4వ వచనంలో పిమ్మట ఏలి అంటున్నాడు, ఎలీషా
యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడనే ఉండుము అని ఎలీషాతో అంటే, అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను గనుక ఇద్దరము ఎరుకోకు పోదాంపా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏండి, భార్య భర్త, భర్త భార్య, భార్య భర్త, భార్య భర్త, భర్త భార్య, అన్నా తమ్ముళ్ళు, అక్క చెల్లెలు. బాగుందా? చూడండి ఎలా ఉన్నారండి. ఏంటండి మీరు మళ్ళీ ఇంతకు ముందేమన్నా నిడిచిపెట్టి బేతేలకు పోతానన్నారు, ఇప్పుడే మీరు ఎరికో పోతామనంటే, ఈ ఎరుకో ఒకప్పుడు ఎలా ఉండేదనగా ప్రసిద్ధిగాంచిందండి ఎరుకో పట్టణము. ఎరుకో అది ప్రసిద్ధి. అక్కడ ఖర్జూరము, ఈత చెట్లు, మరి అక్కడ పాలస్తీనా దేశంలో పైరు పచ్చగా ఉంటుంది, ప్రజలు కూడా సమృద్ధి కలిగిన వారు. అందుచేత యెహోవా దేవుడు అక్కడికి వేగుల వారిని కూడా పంపించాడండి. చాలా సస్యశ్యామలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఒకప్పుడు ఎరుకో పట్టణము. దేవుని బిడ్డలారా, బేతేల్ నుంచి వారు ఎక్కడికి ఎరికేకి వెళ్తున్నారు. ఎరుకోకు అది ఒకవేళ అది భయంకరమైన పరిస్థితి కాబోలు. ఏండి, అది భయంకరమైన పరిస్థితి కాబోలు. అయినను నేను మీతోటి వస్తానని చెప్పిన వ్యక్తి. ఎరుకో గోడలు పగలగొట్టడానికి గల కారణము ఏంటి అనగా, దేవుని పిల్లారా, అక్కడ స్తుతి మనం మొదటి వాక్యములు విన్నాం. వారు బూరలు ఊదినప్పుడు వారందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. వారి కత్తులు వాళ్ళు తీసుకుని పొడుచుకుని చచ్చిపోయారు. ఇక్కడ ఈ సందర్భంలో ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క నాయకత్వంలో ఒక్కొక్క పట్టణం బాగుంటుంది, ఒక్కొక్కరి నాయకత్వంలో పట్టణాలు చెడిపోతాయండి. ఈ సందర్భంలో ఈ పట్టణము చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సమృద్ధి అయిన జీవితంలో ఉన్నప్పుడు ఎరికోకు నేను కూడా వస్తానన్నాడు. దేవుని పిల్లారా, దేవుని పిల్లలుగా ఉన్న మనము కలిసి జీవించినప్పుడు నష్టమైన, దుఃఖమైన, ఏడుపైన, కన్నీరైనా, బాధైనా, ఇంకోటైనా, మరొకటైనా, ఇంకా ఏదైనా కానీ మీరు కలిసి ఉంటేనే కలదు సుఖం. కలిసి లేకపోతే దేవుని బిడ్డలారా మీ జీవితం ఎలా ఉంటుందంటే అతలాకుతలం అవుతుంది. ఎక్కడ ఊడిపోతారో, గాలి పటము ఏ విధంగా దారం తెగిపోయినప్పుడు ఎక్కడ పడుతుందో ఎవరికి అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మీ జీవితాలలో ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితాల్లో మీరు వెనుకబడిపోతారు, కుంటుబడిపోతారు. ఆధ్యాత్మిక జీవితంలో మీరు కుంటుబడిపోతారు. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను ప్రభువా. అదే నిజమైన శిష్యుడు అనేవాడు. నిజమైన శిష్యుడు ఎవరు అనగా, ఏ పట్టణానికి వెళ్ళినా కానీ ప్రభువా, ఆ పట్టణం కాదు మా గురి, మా పట్టణమే పరలోక రాజ్య పట్టణం. ఆ పట్టణానికి మనం అందరం వెళ్ళాలంటే తూచా తప్పక మనం అందరం కూడా కలిసి జీవించినప్పుడు, నీ అత్తను నువ్వు ఎలా గౌరవిస్తున్నావు? ఓ కోడలుగా ఉన్న అమ్మ, నీ అత్తను నీవు గౌరవిస్తేనే నీ తల్లి కంటే ఎక్కువగా నీ అత్తను ప్రేమించు. హల్లెలూయా. నీ తల్లి కంటే ఎక్కువగా నీ అత్తమామలను ప్రేమించు. హల్లెలూయా. నీకు అక్కడే మార్కులు ఉండేది కూడా. అమ్మ నాన్నను అందరూ ప్రేమిస్తారు, పెద్ద సంగతి కాదు అది. కానీ నువ్వు ఎప్పుడే కానీ ఒక ఇంటికి కోడలు కాబోతున్నావా, కోడలు అయ్యావా, పరిస్థితులు ఒకవేళ తారుమారు అయిపోయినా కానీ నువ్వు అలా ఉంటే నిన్ను ఒక దినమును ఈమె నిజమైన కోడలండి, అసలు ఈమె కోడలు కాదండి, కూతురే అని అంటారు. అలా నువ్వు సేవ చేస్తావా? ఇదే వీరిద్దరికి వచ్చినటువంటి అద్భుతమైన సాక్ష్యాలు ఏంటనగా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తానన్నారు. తర్వాత చూడండి 5వ వచనంలో చదవమా. ఓకే. యెరికోలో ఉన్న ప్రవక్తలు శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నువ్వు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా, మళ్ళీ ఆయన ఏమన్నాడు? నేను ఎరుగుదును, మీరు ఊరకుండండి. ఏమండి, వీళ్ళకి ఇదే పని, ఇంకేం పని లేదు. ఏమండి, ఒకరికి ఇదే ఉంటుంది ఎప్పుడు. ఏమండి, నీకు అదేనా, నిజమేనా, ఇది నిజమేనా? అపవాది మాటలు ఇవన్నీ. ఏమండి, అపవాది పాఠం చెప్పకుండానే ప్రశ్నలు వేశాడు. అపవాది పాఠం చెప్పకుండానే ప్రశ్నలు వేశాడు. ఎక్కడేసాడు? ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనంలో. వాడు పాఠమే చెప్పలేదు, ప్రశ్నలు వేశాడు. ఏమర్థమైంది వీళ్ళకు? పాపం, వీళ్ళు స్కూల్కే పోలేదు ఆదామవలు. హల్లెలూయా చెప్పండి. ఏం చెప్పాడు? ఇది నిజమా అన్నాడు. నిజమంటే ఏం నిజము? ఇది ఏం నిజం అంటే వాళ్ళకే ఏంది చదువుంటే, అస్సలు నువ్వు ఏదేని తోటలో ఎట్లుంటుంటే
దేవుని కంటే మీరు దేవదూత ఏమి ఎట్లుంటారంటే మీరు దేవతల్లా కనపడి చాలా అందంగా కనపడతానని చెప్పారు. వాయమ్మ అది ఎట్లుంటుందని చెప్పి యేసు ప్రభువు వారిని విడిచిపెట్టారు. వీరేం చేశారు? అపవాదికి దాసులు అయిపోయి ఉండవలసిన స్థలంలో ఉండకుండా ప్రక్కకి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, నువ్వు మొదట పాఠం చెప్పి తర్వాత ప్రశ్నలు వేస్తే అది బాగుంటుంది, కానీ పాటలు చెప్పకుండా ప్రశ్న వేస్తే అది గందరగోళమే. ప్రైజ్ ది లార్డ్. దేవా కృప చూపు నాయన చూడండి అన్నప్పుడు మీరు మౌనంగా ఉండమని మరలా చెప్పాడు ఆయన. మరలా ఇప్పుడు మీరు చదవండి, అనగా 6వ వచనం చదవండి. అంతటా ఏలియా యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. చూశారా? ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు యోర్దానికి వెళ్తుంటున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడికి వెళ్తున్నా కానీ యోర్దాను నది దాదాపు అక్కడి నుంచి ఎంతో కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఏమండి, ఆ యోర్దాన్ నదిలోనే యేసుప్రభు వారు కూడా బాప్తీసం తీసుకున్నది. ఏమండి, ఆ యోర్దాన్ నదే ఎలీషాకు అడ్డం వచ్చినప్పుడు వీరిద్దరు కూడా ఏం చేశారు తెలుసా? ఆ మందసాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, యెహోషువ కాలంలో ఆ యాజకులు బూరలు ఊతుంటున్నారు. యాజకుల యొక్క అరికాళ్ళు ఆ నీళ్లకు తగిలేసరికి యోర్దాన్ నది పాయలైపోయిందండి. ప్రైజ్ ది లార్డ్. ఈ కింది వచ్చిన వాళ్ళు కూడా ఎలీషా వెళ్తున్నప్పుడు కూడా వీరి జీవితంలో కూడా ఏలియా దగ్గర ఉన్నటువంటి దుప్పటిని కొడితే అది 2 భాగాలుగా మార్చబడింది. వీరిద్దరు ముందుకు వెళ్ళిపోయారు. వీరిద్దరు 6 నెలలు నడిచారు. శిష్యులు 50 మంది గట్టు నిలబడినారు. వారు వెళ్ళేది చూశారు. దేవుడు మన జీవితాలలో ఒక ఆధ్యాత్మికమైన ఆత్మను నీ మీద కుమ్మరించినప్పుడు ఆ కఠినమైన సమస్య, ఎవరితో పరిష్కారము కాని సమస్య, దేవుడు సులువుగానే దాన్ని పరిష్కారం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించినప్పుడు, చూడండి వీరి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వీరి స్నేహాన్ని వీరు పోగొట్టుకోవటం లేదు. ఎప్పుడే కానీ నువ్వు స్నేహాన్ని ఆధ్యాత్మికమైన స్నేహాన్ని పోగొట్టుకోవద్దు. సైతాను స్నేహితం నుంచి నువ్వు దూరమైనప్పుడు దేవునికి చాలా సన్నిహితుడిగా అవుతావు. వీళ్ళిద్దరు కూడా ఎలీషాలు ఇద్దరు కూడా దేవునికి ఇష్టమైన వారు కనుక దేన్ని కూడా వారు పట్టించుకోలేదు, దేవుని పని చేస్తున్నారు. మీరు కూడా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీ మనసు దేవుని మీద ఉండాలి. మీ మనసు దేవుని మీద ఉంటే మీ పని తప్పకుండా 100% ఆయన బాగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ పని, మీరు ఉద్యోగములు ఉన్నా, వ్యాపారములు ఉన్నా, మీ మనసు దేవుని మీద ఉండాలి. ప్రభువా, ఈ దినం నేను వ్యాపారం చేసిన ఇంత డబ్బు వచ్చింది, ఇది నీ కృప. ఆమెన్. దేవా, నేను ఉద్యోగం చేశాను, నెల వచ్చేసరికి ఇంత జీతము నాకు ఇచ్చావు ప్రభువా, ఇది నీ కృప. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, దేవుని మందిరానికి నడుచుకొని వచ్చావు, ఎంతోమంది ఆసుపత్రుల్లో కష్టాలు పడుతున్నారు ప్రభువా, ఆ యొక్క స్థితిలో నుంచి నన్ను తీసుకొని వచ్చావు, అక్కడున్నవారు కూడా బాగుపడాలా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క మనసు నువ్వు కలిగి ఉన్నావని అర్థం. హల్లెలూయా. దేవుని మనసు ఎటువంటిదనగా ఇతరులను బాగు చేసేదే, సమాజాన్ని బాగు చేసేదే. ఈ లోకములో నువ్వు ఒక ఉప్పుగా, ఒక వెలుగుగా జీవిస్తావని ప్రభువారు బోధిస్తున్నాడు. చూడండి, వీరి యొక్క సంభాషణ మనము చదువుతున్నప్పుడు వీరిద్దరూ ఇప్పుడు అంటున్నాడు ఏలి అంటున్నాడు, సార్ మరి మీరు వెళ్తానంటున్నారు, మీరు పోకముందు నాకు మీలో ఉన్నది నాకు ఏమని చెప్పాడు ఎలీషా. ఎలీషా ఏమడిగాడండి? మీరు ఎట్లంగా పైకి పోవాలా, వెళ్తూ నాకేమి ఇస్తావు, నాకు ఇవ్వండి అంటే ఏమంటే నీలో ఉన్న ఆత్మ, 2 ఆత్మ నాకు కావాలన్నాడు. ఎటువంటి ఆశ! ఇది కోరుకోవాలి ఎప్పుడు. ఒకసారి ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, మా ఊరు నుంచి ఒక పాస్టర్ అంటే ఆయన, సార్ నీ గురించి విన్నాను సార్, మీ గురించి నేను విన్నాను, మీలో మీ ఆస్తి నాకు కొంచెం ఇవ్వండి సార్ అన్నాడు. నేను స్టన్ అయిపోయాను. అప్పుడే నాకు ఆస్తి లేదు సార్, మీరు చాలా మంచివారట, బాగా వాక్యం జీవితం, మంచి ఆధ్యాత్మిక జీవితం అంటే, లేదు నేను మీకు రిలేషన్ అవుతాను, మీరు నాకు ఆస్తి ఇవ్వండి అన్నాడు. అంటే నేను నవ్వాను, నేను మెదలకుండా ఉన్నాను, ఎక్కువ మాట్లాడలేదు. సార్ ఏమనుకోద్దు, మీ ఆస్తి అంటే ఏంటంటే మీరు ఇంత కలగా వాక్యం చెప్తారు కదా, ఆ జ్ఞానాన్ని నాకు దయచేయమని అడిగాడు ఆయన. దేవా, పెద్ద ఆయన నాకంటే పెద్దలోళ్ళు, దేవుని బిడ్డలారా, ఏలియా ఎలీషా ఎంత స్నేహంగా ఉన్నారంటే, ఆ ఏలియాతో ఎలీషా 300 ఎకరముల పొలం గల ఆసామి కొడుకు అంటాడు, నాకు నీలో ఉన్నది ఏమన్నప్పుడు
నువ్వు ఇది కష్టమే అన్నాడు ఆయన. ఏలియా అంటాడు, ఇది కష్టమే, అయినను నువ్వు అడిగావు గనక నేను ఇస్తానన్నాడు. వెంటనే పరలోక రాజ్యములో నుండి గుర్రములు రథములు వచ్చాయంట. చూడండి అక్కడ ఏమండి, ఆ 11 వచనం చదవండి. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆహారోనమాయను. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దేవుడు ఆ కార్యం, అగ్ని రథములు అంటండి. ఇది మామూలు మాట. రథమే అగ్ని తుంటే ఆ రథం మీద రథం మీద కూర్చోవాలంటే మామూలు మనిషి కూర్చోగలడా? ఒక రథం కాలుతుందనుకోండి, ఏండి, రథము కాలుతుందనుకోండి, ఎక్కుతారా మీరు? పరిగెత్తారా? ఏండి, అగ్ని రథములండి, అగ్ని గుర్రాలండి. నీవు అగ్నిగా మార్చబడినప్పుడు, నువ్వు కొరివిగా మార్చబడినప్పుడు, నువ్వు ఎక్కి కూర్చుంటావండి అక్కడ. అయితే ఇప్పుడు నపుంసకుడు ఏండి యెరూషలేముకు ఆరాధనకు 75 కిలోమీటర్ల ఆదివారము చర్చికి వస్తాడు ఆయన. ఏండి 75 కిలోమీటర్స్ ఆయన వస్తాడు. ఆయన ఆ దేశంలో ఖజానాకు, ఆ డబ్బుకు, ధనాగారానికి ఆయన ట్రెజరర్. ఆయన మంచి ఉన్నతమైనటువంటి రూలర్, మంచిగా డబ్బు ఖజానాకు ఆయన అధికారిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి చర్చి అయిపోయిన తర్వాత కూడా రథములు కూర్చొని యెషయా గ్రంథం చదువుకుంటూ పోతున్నాడు. వెంటనే యేసు ప్రభు వారు ఎవరికి ఫోన్ చేశాడు? ఫిలిప్పుకు ఫోన్ చేశాడు. అప్పుడు ఫోన్లు లేవు, మాటే. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఫోన్లు ఆడు సార్ అని మీరు అంటారా? ఈ ఫోన్ను కనిపెట్టిన ఆయన కూడా క్రైస్తవుడే. ప్రైజ్ ది లార్డ్. ఆయన కనిపెట్టిన ఫోను ఇది ఇంత పెద్దగా ఉంటుందంట మొట్టమొదట. ఇప్పుడు అన్ని జూలు పెట్టినారు. ఇప్పుడు చిన్నది మన చేతులకు వచ్చేటట్టు చేశారు. ఎందుకంటే మనం మొయ్యలేము. ఎందుకంటే మనమే బరువుగా ఉండడం, దాన్ని బరువు పోసుకొని వల్ల ఫోన్ ఎత్తుకొని పోతుంటే అది ఎట్లుంటుందో కథ. ఆ మోటరాల్ అనేటువంటి ఇంకొక ఫోన్ వచ్చి మంచి పెద్దగా ఉంటుంది. చూసాక తెలుసు మీకు, పెద్దగా ఉంటుందండి. ఆ తర్వాత ల్యాండ్ టైంలో పెద్దది కూడా ఇప్పుడు లేదు, అది తీసుకొని పోయేది లేదు. ఇప్పుడు చిన్న స్మార్ట్. ఎందుకంటే మనం స్మార్ట్ అయిపోయాం. మనమంతా మన జీవితంతో బర్గరు, ఐస్ క్రీము, ఇంకేదినైనా ఏరా కరిగిపోయేది, ఎండ తగిలిందంటే వెళ్ళిపోయేది కథ. సరే, ఐథియోపుడు అయినటువంటి నపుంసకుడు యెరూషలేములో 75 కిలోమీటర్లు వెళ్ళి ఆరాధన తీసుకొని వస్తూ యెషయా గ్రంథం బైబిల్ చదువుకొని నవ్వుకుంటూ వస్తుంటే ఆయనకు దేవుడు చెప్పాడు, ఫిలిప్పుకు చెప్పాడు. ఫిలిప్ అనగా ఏంటి, అశ్వ గుర్రం మీద పేరుందన్నమాట. ఆయన్ను కలుసుకోమంటే ఈయన గుర్రము రథాల మీద పోతున్నాడు. ఎవరు? నపుంసకుడు. ఆయన దగ్గర ఏమి లేదు, సైకిల్ కూడా లేదు ఆయన దగ్గర. అలీలు చెప్పండి, సైకిల్ లేనందుకు అలీలు చెప్పండి. ఎందుకంటే ఆ గుర్రం కంటే ముందుకు పరిగెత్తుకొని వచ్చాడు. ఈయన పరిగెత్తుకొని వచ్చి గుర్రాన్ని ఆమె ఆ రథములు గుర్రాన్ని కలుసుకొని అంటాడు, ఏమండి బాగున్నారా అని. బాగున్నాను సార్ అన్నాడు. మరి మీరు చదివేది అర్థమవుతుందంట. ఈయన పరిగెత్తున్నాడు, అది గుర్రం పోతు. ఎంత శక్తి అండి వారికి. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కార్లు ఇచ్చాడు, మీకు బండ్లు ఇచ్చాడు, పెట్రోల్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఆయన కారు లేదు, పెట్రోల్ లేదు, డబ్బు లేదు. ఆ రథం గుర్రం మీద పోతుంటే పరిగెత్తుకొని వచ్చాడంట. ఆయన వెళ్ళిపోయినంటే మళ్ళీ రేపు ఆదివారం ఆయన దొరికేది. ఆయన వెళ్ళిపోయాడంటే మళ్ళా రేపు ఆదివారం ఆయన దొరికేది. పట్టుకుని మీకు అర్థమైంది అన్నాడు. నాకు అర్థం కాదన్నాడు. వీడు పరిగెత్తున్నాడు. ఏం చేయాలంటే నాకు ఎవరైనా చెప్తే కదా అర్థమయ్యేది అన్నాడు. ఎంత దీనుడండి, ఎంత తగ్గించుకున్నవాడండి. ఇప్పుడు మనకేదైనా ఓహో ఈ వాక్యం నాకు తెలుసులే అని అనుకుంటే అదే నీ తప్పు. అందుకే నీకేం తెలియదు. అల్లు చెప్పండి, నాకేం తెలియదు ప్రభువా, నాకు నేర్పించమంటే ఆయన నేర్పిస్తాడు. మార్గము చూపు తండ్రి మా తండ్రి ఇంటికి మార్గము చూపమంటే ఆయన మార్గములు అన్నీ బోధిస్తూ పోతుంటాడు. ఆయన ప్రార్థన చేయమని నేర్పించాడు. ఆయన మాట్లాడుతూ బాప్తిసం గురించి మాట్లాడినప్పుడు ఆయన అంటాడు, గుర్రాన్ని నిలబెట్టమన్నాడు. అప్పుడే ఏంటి, రథమును నిలబెట్టమంటే వెంటనే నిలబడి ఏంది రథం నిలబడి బాప్తిసం తీసుకుని ఏమైనా ఆటంకమని దెర్ ఇస్ నో అబ్జెక్షన్. వెంటనే బాప్తిసం తీసుకుని రక్షణ పొందాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఈయన ఇట్లా వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఏం చదువుకుంటున్నాం అనగా వీరిద్దరు సపరేట్ అయిపోయారు. అగ్ని రథములతో వచ్చారండి ఆహ్వానించుకోవటానికి.
అగ్ని మన ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఏలేనైతే అగ్ని రథములు గుర్రములు చేయము, కానీ యేసు ప్రభు వారు నిన్ను నన్ను ఆహ్వానించడానికి ఆయన మేఘారుడై రాబోతున్నాడు. కడబూర మోగగానే మేఘారుడై రాబోతున్నాడు. ఆయన బూర ఊదినప్పుడు మృతులు ఎవరైతే దేవుని బిడ్డలుగా లేపబడతారు, సజీవులుగా ఉన్న మనం కూడా మధ్యాకాశంలో కలుసుకుంటామంట. అక్కడ యేసయ్య నీకు నాకు 7 సంవత్సరాలు విందు. ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు విందంట. అమ్మా, 7 సంవత్సరాలు. ఒక్కరోజు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరగాలంటే ఏండి, అది ఏం చేయాలా, ఇది చేయాలా, ఏం చేయాలా, వాళ్ళని పిలిచాలన్నా, వీళ్ళని పిలిచాలన్నా, అయిన తర్వాత ఒక్కొక్కసారి కొన్ని పర్యాలు పాము అందరికీ సమానంగా చూసుకోలేకపోతాం. ఆఖరణ కొంచెం భోజనం ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. మొదట ఆఖరోడు వచ్చినప్పుడు ఫస్ట్ రోడ్ బాగా తినిపోయినాడు అంటాడు, ఫస్ట్ రోడ్ అంటాడు, లాస్ట్లో వాళ్ళకు బాగా పెట్టాడు, మాకు పెట్టలేదు అంటాడు. ఇది పెద్ద కథ ఉంటుంది. ఏనైనా ఆఖరుడు వచ్చినాడు, బాగా తిన్నాడు, ఫస్ట్ వాళ్ళకు బాగా పెట్టలేదు. జరిగిందా లేదా? ఏడ జరిగింది? కానాను పెళ్ళిళ్ళు జరిగింది. నేను ఎవరు ఇట్లా చెప్పటంలే, ఇవన్నీ మా మాట ఎట్లా వస్తుంటే జరిగితే వాక్యమే వచ్చేస్తుంది అంతే. ఆడ జరిగినప్పుడు చూసావా, అప్పుడు వాళ్ళందరూ చూడు, ఆఖరు వచ్చిన వాళ్ళకు బాగా పెట్టినాడు ఆయన, ముందు వచ్చిన వాళ్ళకు మామూలుది పెట్టినారు అన్నారు. అక్కడ కూడా జరిగింది. అట్లా అప్పుడప్పుడు మన ఇళ్ళలో జరుగుతూ ఉంటుంది. అందును బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. సరి చేసుకోవటానికి ఎప్పుడైనా పోయినసారి తక్కువైందంటే ఈసారి ఎక్కువ చేద్దాం, పోయినసారి ఏదైనా చేయలేకపోతే ఈసారి ఇంకా బాగా చేద్దాం. అదే నేను ఎప్పుడు మీకు సండే స్కూల్ ప్రోగ్రాంలో మనం చెప్పేది, పోయిన సంవత్సరంలో ఏదైనా బలహీనతలు ఉంటే దాన్ని సరి చేసుకొని ముందుకెళ్తే ఇంకా కొంచెం ఉన్నతమైన స్థితికి పోగలం. సభలు కూడా దేవుని చూద్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎత్తబడిన తర్వాత చూడండి, అంతటితో ఈ శిష్యులు మాత్రం ఆయన ఎత్తబడిన తర్వాత ఏం జరిగిందనగా 15వ వచనంలో, యెరికో దగ్గర నుండి కనిపెట్టబడిన ప్రవక్త శిష్యులు అతన్ని చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లా అన్నారు. ఇప్పుడు చెప్పే మాట ఇంకొక మాట. ఇంతకుముందు వాళ్ళు ఏమన్నారు? శిష్యులు 50 మంది ఏమన్నారు? 50 మంది 3 సార్లు చెప్పారు. ఊరుకొని మౌనంగా ఉండమని చెప్పాడు అన్నాడా? మీరు వాక్యం ఉన్నవారు ఏం చెప్పాడు చెప్పండి. శిష్యులు 50 మంది శిష్యులు వచ్చి, ఏలియా ఎత్తబడుతున్నాడని నీకు తెలుసు అంటే, నాకు తెలుసులే, నువ్వు నోరు మూసుకో అన్నాడా లేదా? ఇప్పుడు ఇంకొక కథ చెప్పారు. ఇదేం కథ అనగా చూడండి, అతనితో 16వ వచనం, అతనితో ఇట్లా నిరి, ఇదిగో నీ దాసులమైన మా వద్ద 50 మంది బలమైన వారు ఉన్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును ఎదుకుటకు వారిని పోనిము. యెహోవా ఆత్మ అతని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయ అందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు అంటాడు, పంపొద్దు అంటున్నాడు. ఏంటి పంపొద్దు అంటే? వీళ్ళేమంటారు? మేము పోతామంటారు. ఎలీషా కాడికి వచ్చారు, మేము పోతామంటే ఎంత చెప్పిన కానీ వీళ్ళు వింటంలే. ఎవరు 50 మంది శిష్యులు ఎంత చెప్పినా పోతే ఆయన ఏం చేశాడు తెలుసా? పోయిరండి అన్నాడు. ఆఖరి ఇంకేం చెప్తామండి? ఏంటి, ఒక వ్యక్తి ఉంటాడండి, ఊరికి పోరు పెట్టుకొని రోజు ఏడుస్తుంటాడు అనుకో, నేను పోవాలంటే వద్దులే అమ్మాయి, ఎందుకు పోతాడండి, నేను పోవాలండి అంటే ఆయన ఏం చెప్తాడు? నీకు దండం, ఎక్కడికైనా బాగుంటాడు అంటాడా లేదా? ఏండి, అప్పుడప్పుడు పోరు పెట్టుకుంటుంటారు ఇంట్లో. మీరందరూ మంచోళ్ళు లేండి. మీరు ఎవరే కానీ ఇటు పోరు పెట్టుకుంటే వాళ్ళకు వందనాలు. చెయ్యాలంటే చెయ్యాలా. అరే వద్దమ్మా, ఆయన పెద్ద ఆయన చెప్తుంటే తెలిసిన ఆయన ఎందుకు చేసుకుంటాడు, లేనిపోయింది ఎందుకు పూసుకొని రాసుకొని అగసాట్లు పడతావు అంటే, నేను పోవాలా. 50 మంది అంటారు, వీళ్ళే అన్నారు. ఫస్ట్ వీళ్ళు ఏమన్నారు? నీ యొక్క గురువు గారు అహరోనమవుతాడని వాళ్ళే అన్నారు. ఆరోనమైంది దేవుడు అన్యాయస్తుడా? ఈయనని ఎక్కడైనా పర్వతం మీదనో లోయని మీదనో పడేసి ఉంటాడు. మేము 50 మంది ఉన్నాము, ఆయన ఎత్తుకొని వస్తామంటే వద్దురా బాబు అంటే వీళ్ళంటే నేను పోతానన్నాడు. పోండి అన్నాడు. పోతే వీళ్ళు ఏం చేశారు? ఆ అడవిలో, ఆ కొండ మీద, ఆ లోయలో 50 మంది 3 రోజులు తిరిగారు. ఎవరి కోసము? ఏలియా ఎత్తబడినాడంటే పైకి పోయిండా, కిందికి వచ్చిండా? మరి ఈ తలకాయలకు ఉండొద్దా? ఆయన పైకెత్తబడ్డాడు, ఆరోహణమయ్యాడు, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు. నేను పోతామంటే
పో అన్నాడు. అంతే. వీళ్ళు 3 రోజులు అయిన తర్వాత వచ్చి ఎట్లా వచ్చింటారు? 3 రోజుల తర్వాత కనపడకపోతే ఏ స్టైల్లో వచ్చింటారు చెప్పండి? అలిసిపోయిచ్చారా? ట్రైన్కి ఎక్కేవాడు బాగా టిప్ టాప్ అయి రెడీ అయిపోతాడు పోయేటప్పుడు, అవునా? రాత్రి అంతా జర్నీ చేశాడు, మళ్ళీ తిరిగి వచ్చి తెల్లటలకి దిగేటలకి కూడా ఎట్లా కనపడతాడు? పోయితే ఎక్కేటప్పుడు కనపడతాడా? ఈ బటన్ అంతా ఊడిపోయి, ఇదంతా ఊడిపోయి, మాకు ఇదంతా జారిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇలా పరిస్థితి కూడా ఎట్లా అయిపోయింది? 3 రోజులు తిరిగారు, కనపడలేదు. తల ఉంచుకొని మెల్ల, అరే ఎలిసే సారు ఉండరు రాడా? అరే ఎలిసారు, వందనాలయ్యా అని. వందనాలు సార్. ఎక్కడికి వెళ్ళారు? పోయారు కదా మీరు. కనపడ్డా మీకు ఏలి అంటే లేదు సార్ అన్నాడు. ఇప్పుడు కూడా ఆయన ఏమలే, ఎంత ప్రేమ చూడండి. ఒక పాస్టర్కు, ఒక దేవుని బిడ్డకు తిట్టలేదు వాళ్ళను. ఆఖరిన మాట అంటాడు, ఎంత చక్కనండి, మీరు చదవండి ఆ మాట వదిలి. తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అనను. వాళ్ళు తిరిగి వెళ్ళవద్దని నేను అంటే ముందుగా అన్నాడు, వెతికినను. పై వచ్చినంలో అంటాడు, వీరు వెళ్ళి 3 దినములు అతన్ని వెతికినను, అతడు కనబడలేదు, వారికి కనబడలేదు. వారు ఎరుకో పట్టణము అందు ఆగి ఉన్న ఎలిషా దగ్గరికి తిరిగి రాగా అతడు, నేను మీకు ముందే చెప్పాను కదా, వెళ్ళవద్దు అని చెప్పాను. మన పని సక్సెస్ కాదు ఎప్పుడే కానీ. ఎందుకనగా వద్దన్న పని చేస్తే ఎప్పుడు సక్సెస్ కాదు. దేవుని పిల్లారా, నువ్వు చేసే పని మీద దేవుని మీద ఆధారపడినప్పుడే దేవుడు నీకు సహాయం చేస్తాడు. చేయమన్న పని మాత్రం చేయు, వద్దన్న పని మాత్రం చేయొద్దు. హల్లెలూయా. యేసయ్య కష్టపడ్డాడు, శ్రమగాల్చాడు, తన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు భూలోకానికి వచ్చాడు. ఏలియా చెప్పిన మాటలని ఎలీషా విన్నాడు. ఎలీషాకు ఏలియా దగ్గర ఉన్నటువంటి ఆత్మ కుమ్మరింపబడింది, 2 అంతలతో ఆత్మ కుమ్మరింపబడింది. ఎలియా కంటే ఎలీషా ఇంకా అద్భుతమైన కార్యాలు చేశాడు. అంతకంటే మీ ద్వారా యేసయ్య గొప్ప కార్యాలు చేయించాలని ఆశపడుతున్నాడు. మనం ఎప్పుడో తెలుసా? దేవుని మాట విన్నప్పుడు మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నీ మాట వింటాను ప్రభువా, నేను ఎదురు తిరిగను స్వామి, నేను ఊరుకున్నట మేలు, మీరు ఊరికనే నిలిచిండు చూడుడి అన్నాడు. దైవజనుడు చెప్పిన మాటకు ఎప్పుడే కానీ ఎదురు తిరిగావంటే దైవజనుడు నీకేది మాట్లాడు, అవునా అంటాడంతే. నిన్ను నన్ను మనల్ని అవునా అంటాడంతే. కానీ ఆ ఎదురు దెబ్బ నీకెందుకు తగిలించుకుంటావు? ఒకవేళ గత కాలంలో నీకు ఏదైనా అటువంటి సన్నివేశం జరిగిందా? ప్రార్థన పూర్వకంగా ఎప్పుడైనా ఏలియా ఎలీషాలు ఏ విధంగా జోడిగా ఉన్నారో, ఒక ఆధ్యాత్మికమైనటువంటి దైవజనుడు నీకు పరిచయం అయ్యాడు కదా. నీ సంఘములో నీ గురించి ప్రార్థన చేసేవాడు, నీ గురించి ఎప్పుడు చింతించేవాడు. తండ్రి, ఆ కుటుంబము అయ్యా, ఆ కుటుంబము నీ కుటుంబం అయ్యా, ఆ కుటుంబములందరూ కూడా ప్రభువా నీ సన్నిధానం ఉండాలని ఎప్పుడు ఆశపడ్డాడు. మీ క్షేమం కోరాడు. మీ దైవజనుడు ఎప్పుడు మీ క్షేమం కోరాడు. మీరు బాగుండేది ఇష్టపడ్డాడు, నీ పిల్లలు బాగుండేది ఇష్టపడ్డాడు, మీరు ఉన్నతమైన స్థితికి రావాలని ఎప్పుడు ఇష్టపడ్డాడు. మీరు మీ పిల్లలను చూడాలని ఆశపడ్డాడు. అట్టి దైవజనుడు ఏదైనా నీకు చెప్తే నువ్వు తప్పకుండా ఆలోచన చెయ్యి. ఇది అవునా కాదా అని ఆలోచన చెయ్యి. అప్పుడు నువ్వు తీర్మానం చేసుకో. అప్పుడు కూడా ఎలీషా ఏమి చెప్పలేదు వారితో, ఊరుకుండండి అని చెప్పాడు. అంతేకాని తిరిగి వద్దన్న పని వీరే చేశారు. ఎన్నో కష్టాలు పడ్డారు. వారైతే 3 దినాలు కష్టపడ్డారేమో. దేవుని మాట వినక ఎన్ని ఏండ్లు కష్టపడ్డావు తల్లి, నీవు ఎన్ని ఏండ్లు కష్టపడ్డావు. ఇప్పుడైనా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగటానికి ఆశపడు. ఆయన నీ ముందు వెళ్తున్నాడు, నీ ముందు నడుస్తున్నాడు, నీ ఆశలన్నీ నెరవేరుస్తాడు. నీ జీవితంలో ఒక నూతనమైన విధానాన్ని నీకు నేర్పిస్తాడు. దేవా, నాకు సహాయం చెయ్యి, కృప చూపు ప్రభువా. ఎస్, దేవుని సన్నిధానములో మనం ఉంటున్నాం. ఆయన అగ్ని రథముల చేత, అగ్ని గుర్రముల చేత ఆయన ఎత్తబడ్డాడు. రేపు నీవు దేవదూతలతో ఎత్తబడతావు. నీ కొరకు యేసయ్య ఎదురు చూస్తున్నాడు. నీ కొరకు నిలిచి ఉన్న గొప్ప కార్యమును ఎదురు చూద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం తండ్రి. చూడమన్నావా, నిలచుండి చూడమన్నావా, చూడమన్నావా, నిలచుండి చూడమన్నావా. నా యేసయ్యా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఊరకుండి చూడమన్నావా, ఊరకుండి చూడమన్నావా, నిలచుండి చూడమన్నావా, ఊరకుండి చూడమన్నావా. 12వ పాట 17. నిలచుండి చూడమన్నావా, నా యేసయ్యా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. yes. 2వ వచనం పాడుకుందాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించెను, యెహోషువ ప్రార్థించగా నింగి నుండి అగ్ని దిగెను, ఏలియా ప్రార్థించగా అద్భుతాలు జరిగాయి. యెహోషువ ప్రార్థించినప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. యెహోషువ సూర్యచంద్రులను మోషే ప్రార్థించగా మన్నాను కురిపించెను, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపెను, ప్రార్థించగా మన్నాను కురిపించెను, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపెను, ఏలియా ప్రార్థించగా నింగి నుండి అగ్ని దిగెను, ఏలియా ప్రార్థించగా నింగి నుండి అగ్ని దిగెను, ఎలీషా ప్రార్థించగా రెండంతల ఆత్మ పొందెను, ఎలీషా ప్రార్థించగా రెండంతల ఆత్మ పొందెను. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఊరకుండి చూడమన్నావా, ఊరకుండి చూడమన్నావా. అవును ప్రభువా. నిలచుండి చూడమన్నావా, ఊరకుండి చూడమన్నావా, నిలచుండి చూడమన్నావా. నా యేసయ్యా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మనం ఊరుకుండా నిలుచుని చూద్దాం. శిష్యులు ఎప్పుడు మాట్లాడేవారైపోయారు. కానీ ఎలీషా అంటాడు, మీరు ఊరుకుండండి, మీరు ఊరుకుండండి, మీరు ఊరుకుండండి అన్నాడు. అద్భుతమైన కార్యాలు జరిగాయి. చెప్పినా ఏం లేదు. చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. వారు 3 దినాలు కష్టపడ్డారేమో కానీ నువ్వు జీవితంలో ఎన్నోసార్లు కష్టపడ్డావు. ఒక్కటే కారణం, దేవుని మాట వినలేదు. దేవుని మాట వినక నీ సొంత ఇష్టం చేస్తే నీకు చాలా కష్టాలు వస్తాయి. నీ ఇష్టం వచ్చిన పని చేస్తే నీకు కష్టాలు వస్తాయి. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేస్తే దేవుడు నీ భారమంతా మోసి ఆయన కాడి సులువుగాను, ఆయన భారము తేలికగా ఉండును. ఊరకుండి చూడమన్నావా, నిలచుండి చూడమన్నావా, ఊరకుండి చూడమన్నావా,
నిలచుండి చూడమన్నావా నా యేసయ్యా. యుద్ధము చేతుల పైకెత్తి దేవుని అర్థమా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మరోసారి ఊరకుండి చూడమన్నావా, చూడమన్నావా. అందరం కలిసి దేవుని ఆనందమ్మా. నిలచుండి చూడమన్నావా, చూడమన్నావా, నిలచుండి చూడమన్నావా నా యేసయ్యా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మనం మౌనము అంగీకారానికి సూచన. మన మౌనము దేవునికి ఇష్టమవుతుంది. ప్రతిదానికి మనం జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి విషయానికి మనం స్పందించవలసిన పని అస్సలు లేదు. పెద్దలు ఉన్నారు కదా నీతో మాట్లాడతారు. ఎలీషాలు ఉన్నారు అక్కడ. ఆ చిన్నవాడు ఎలీషా అంటాడు, నీ అక్కడికి పోయి నేను అక్కడికి వస్తాను, నీ జీవంతోడు దేవుని జీవంతోడు. ఎంత చక్కని మాట. నువ్వు ఎక్కడుంటే, నువ్వు గిల్గాలకు వెళ్తే గిల్గాలకు వస్తాను, బేతేలుకి వెళ్తే బేతేలుకి వస్తాను, యోర్దానికి వెళ్తే యోర్దానికి వస్తాను, ఎరుకోకి వెళ్తే ఎరుకోకి వస్తాను. ఆ మాటను బట్టి అతనికి ఎలీషాకు రెండంతల ఆత్మ కుమ్మరింపబడిందండి. రెండంతల ఆత్మ పొందుకున్నాడు ఎలీషా. అది కష్టమేనన్నాడు ఏలియా. అయినా నువ్వు అడిగావు కదా, నువ్వు ఆశ పడినావు కదా, నీ ఆశను నేను నెరవేరుస్తాను. వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ ఆశ ఆయన తీర్చే దేవుడు. ఆయన నీతిమంతుల ఆశలు ఆయన తీరుస్తాడు. నీ కోరిక నా గుప్పిట్లో ఉందని 145 కీర్తన 16వ వచనంలో ఉంటుంది. నీ కోరికను తీర్చడానికే యేసయ్య ఆధ్యాత్మికమైన జీవిత కోరిక ఇచ్చుటకు ఆయన వచ్చాడు. నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. మీరు చేసిన ఉపకారానికి స్తోత్రాలు. అనేక పర్యాలు మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మేము అనవసరంగా మాట్లాడి కొట్లాటలు తెచ్చుకున్నాం, మూర్ఖంగా మాట్లాడి ఈపునకు దెబ్బలు తెచ్చుకున్నాం. మీ వాక్యంలో రాయబడిన మాటలు మూర్ఖుల యొక్క మాటలకు ఈపుకు దెబ్బలు వచ్చినట్టుగా బలమైన శిష్యులే 50 మంది, బలమైన వారు ఆకాశానికి ఏలియా ఎత్తబడితే పర్వతంలో లోయలలో ఆయన అలా కనపడతాడు. ఏలియాడు తిరిగారు, 3 దినాలు తిరిగారు, కనపడలేదు. 3 దినాల జీవితం అంతనా దేవుని మాట విన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. తండ్రి, మమ్మల్ని క్షమించు. నీ మాట వినటకు సాయం చేయి. నీ స్వరమైన కృప అనుగ్రహించండి. అప్పుడు మా జీవితం ద్వారా మీరు మాయం పొందుతారు. మా పక్షంగా మీరు యుద్ధం ఆడతారు. విజయము మాకిచ్చి మా చేతికి మీరు బ్యానర్ ఇచ్చి మీరు యుద్ధం చేస్తారు. మీ మాటకు సత్యం, మీ వాక్యానికి వందనాలు. మేమేమి చెల్లించగలం స్వామి. మా జీవిత కాలమంతా ఎలీషాలు ఎలా జీవించారో మీకు మేము అలా విధేయులుగా జీవించే కృపనిస్తారని యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి సాహసం ఇక్కడ మనందరికీ యేసయ్య కృప అలనాడు ఎలీషాలకు తోడై ఉన్నట్టుగా సదాకాలము యేసయ్య మనకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రభు మిలిదించునుగాక. గాడ్ బ్లెస్ యు.